హాయ్, దిస్ ఇస్ సంజన. మీకు తెలుసా పిఎఫ్ఏఎస్ అంటే ఏంటి? ఎస్, పిఎఫ్ఏఎస్ అంటే పర్ అండ్ పాలిఫ్లూరో ఆల్కీ సబ్స్టాన్సెస్. మనకు తెలియని ఈ ప్రమాదకర కెమికల్ మన ఇంట్లోనే ఉందన్న సంగతి మీకు తెలుసా? ఇవి మానవులు తయారు చేసిన సింథటిక్ రసాయనాల ఒక పెద్ద గ్రూపు, వేల సంఖ్యలో ఉన్నాయి. వీటిని ఫర్ ఎవర్ కెమికల్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే కార్బన్ ఫ్లోరిన్ బంధం చాలా బలంగా ఉండటం వల్ల వీటిని వాతావరణంలో విచ్ఛిన్నం చేయడం దాదాపు అసాధ్యం. ఒకసారి వాతావరణం, నీరు, మట్టి లేదా శరీరంలోకి ఈ కెమికల్స్ వెళితే చాలా కాలం అంటే సమ్ ఇయర్స్ పాటు బాడీలోనే ఉంటాయి. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్స్. పిఎఫ్ఏఎస్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే నాన్ స్టిక్ కుక్వేర్, అలాగే వాటర్ ప్రూఫ్ అండ్ స్టెయిన్ రెసిస్టెన్స్ క్లాత్స్, కార్పెట్స్, ఫర్నిచర్, ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్, పేపర్ కప్స్ అండ్ ఫుడ్ రేపర్స్, ఫైర్ ఫైటింగ్ ఫోమ్, కాస్మెటిక్స్, షాంపూ, పెయింట్, మొబైల్ స్క్రీన్స్లో కూడా వాడతారు. సో ఇవి ఎందుకు డేంజరస్ తెలుసా? పిఎఫ్ఏఎస్ కెమికల్స్ వల్ల క్యాన్సర్, హార్మోన్ డిస్రప్షన్, ఇమ్యూనిటీ సిస్టమ్ ఎఫెక్ట్, ఫర్టిలిటీ ఇష్యూస్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని స్టడీసే చెప్తున్నాయి. అంతేకాదు, లివర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తప్పవని హెచ్చరిస్తున్నాయి. దెన్ హౌ టు డీల్ విత్ పిఎఫ్ఏఎస్? ఈ డేంజరస్ కెమికల్ గ్రూప్ నుంచి మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవాలంటే నాన్ స్టిక్ ఫ్యాన్స్కు బదులుగా స్టెయిన్లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ లాంటివి వాడితే మంచిది. అంటే ఫాస్ట్ ఫుడ్ ప్యాకింగ్ ఐటమ్స్ అవాయిడ్ చేయండి. పిఎఫ్ఏఎస్ సబ్స్టాన్సెస్ లేని వాటర్ ఫిల్టర్స్ వాడండి. అండ్ పిఎఫ్ఏఎస్ లేని ఫిల్టర్లు దొరకడం కష్టమే, కాబట్టి మార్కెట్లో డీప్గా చెక్ చేసి ఫిల్టర్స్ కొనుక్కోండి. ఇక స్టెయిన్ రెసిస్టెంట్ క్లాత్స్, అలాగే కార్పెట్స్ కొనేటప్పుడు కూడా అలర్ట్గా ఉంటే బెటర్. సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే ఎనిమీస్ ఎక్కడో లేరు, మన ఇంట్లో, మన కిచెన్లోనే దాక్కొని ఉన్నారు. సో బీ కేర్ఫుల్. దట్స్ ఆల్ ఫర్ నౌ.